నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా సరే 2500 ఏళ్లు తట్టుకొని నిలబడేలా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా నగర శైలిలో అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దారు. అయోధ్య రామాలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టనకు జనవరి 22న మధ్యాహ్నం 12:30 మంచి ముహూర్తం ఉందని జ్యోతిష్యులు వివరించారు. 84 సెకండ్ల పాటు శుభ గడియలున్నాయని తెలిపారు. ఆ సమయంలో ప్రతిష్టాపన జరిగితే దేశం పేరు మారుమోగిపోతుందని పేర్కొన్నారు. అయితే ఇదిలా ఉండగా అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్, ఫర్నిచర్ సామగ్రిని సేకరించారు. హైదరాబాద్కు చెందిన ఓ టింబర్ కంపెనీ ఆలయ నిర్మాణంలో పాల్పంచుకుంది. రామమందిరం తలుపులు నగరంలోనే తయారవుతున్నాయి. హైదరాబాద్ న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో ఈ తలుపులు తయారు చేస్తున్నారు. గత ఏడాది జూన్ నుంచే తలుపులు తయారీ పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇక్కడ ఉండి తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు 60 మంది కళాకారులు ఈ తలుపులను తయారు చేశారు. రామమందిరం తలుపులు తయారీకి బలర్షా టేకును ఉపయోగించినట్లు సమాచారం. 100 కలప మొక్కల్లో సగటున అధిక నాణ్యత కలిగిన 20 కలప మొక్కలను మాత్రమే ఎంచుకొని తలుపుల తయారీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయోధ్యలోని రామమందిరం కోసం 18 ప్రధాన ద్వారాలు, ఆలయ ప్రాంగణానికి అవసరమైన 100కు పైగా తలుపులను హైదరాబాద్కు చెందిన ప్రముఖ టింబర్ నిర్వాహకులు తయారు చేశారు. శిల్పకళా నైపుణ్యం కలిగిన అనేక మంది కళాకారులు ఈ తలుపుల తయారీలో పాల్గొన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో పనిలో వేగం పెంచి రామాలయ తలుపులు తయారు పూర్తి చేసి అయోధ్యకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.